సో గాయస్ మా చేపలు పట్టిన వెయిట్ ఎంత ఉన్నా అంటే 5 kg 700 grams ఉన్నది. సంచి వెయిట్ 100 grams తీసేస్తే 5.5 అనుకోండి. ఇక ఫైనల్గా అయితే హంటింగ్ అయితే అయిపోయింది. హలో ఫిషింగ్ బ్రదర్, నమస్తే. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే పొద్దునైతే మనం కొర్రమీను చేపల హంటింగ్ అయితే వచ్చినాం. సో మన ఫిషర్ మ్యాన్ బోల్తే సాయి. హాయ్ చెప్ సాయి. సో గాయస్, మనమైతే పొద్దునైతే మనం ఫిషింగ్ అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చి మినిమం గంటన్నర జర్నీ పట్టింది. సో మేము అనుకున్న దానికంటే కొంచెం ఆలస్యమైంది. ఓకేనా, ఇక మనం లేట్ అవుతుంది. మన వీడియోలకి అయితే వెళ్దాం ఇక. ఓకేనా గాయస్, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే గంట సింబల్ కొట్టండి, లైక్ కొట్టండి. ఈ వీడియోలో ఉందో కామెంట్ కూడా పెట్టండి గాయస్. ఓకేనా, ఈ వీడియోలోకి వెళ్దాం ఇక. సో గాయస్, ఇప్పుడైతే మనకైతే చాలా ఆలస్యమైంది. అక్కడ కాగితాలన్నీ రెడీ చేసుకోవాలి. మొత్తం బాబాయ్ నీ ముందు వచ్చింది కదా బాబాయ్. ఇప్పుడు అది ఇప్పుడు కొడితే వచ్చు. జర వెనక కొట్టేటప్పుడు చూసి కొట్టు, నా తలకాయ ఆకుతుంది. రైట్ సైడ్ కొట్టకు. మొత్తం గినాలు అన్నీ తిరుగుతాను. ఫస్ట్ మంచి అయితే సో గాయస్, ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మేము నైట్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినాం. సో అందుకనే ఇంకా వేరే ఫోన్లో తీస్తున్నాం. సో ఏమైనా వీడియో అనేది చేంజ్ చేసి క్షమించండి.
చూడండి. ఇందాక చూస్తే కనుక ఫ్రెండ్స్ ఏంటంటే 2 చేపలు అయితే అటాక్ చేసి అయితే మిస్ అయినాయి. ఎంతైనా దీని బాధాకరమైన విషయం ఏంటంటే చేప పడి మిస్ అయితే దానికి మించిన బాధాకరమైన విషయం ఏమి ఉండదు. అది మీకు కూడా తెలుసు కాబట్టి, ఎందుకంటే అది పడేదనే ఒక మూడ్ ఆఫ్లోకి వెళ్ళిపోతాం. అది కొంచెం గమనించండి. చూడండి ఇక్కడ వేసేయండి మనోడు. ఇందాకైతే ఒక బొమ్మ అయితే మిస్ అయింది గాయస్. ఆ బొమ్మ మిస్ అయ్యి ఇక్కడ పడ్డది. దానికోసం వెతుకుతున్నాడు సాయి. అది చూస్తే 2 సార్లు చంపేసింది. నేను కాకనే ఆ నాశనం ఎందుకంటే చూడరా గట్టి గుంజినరా మిస్ అయింది. అటు పోలే ఇటే తలకే పెట్టినదా. సో ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు కదా ఏదో బొమ్మలకు వచ్చి ఈజీగా పట్టచ్చు అనుకుంటారు, కానీ మామూలుగా ఉండదు. ఇట్లాంటి బురదలో చూడిగో మా పరిస్థితి చూడిగో చూసిలు కదా. ఇట్లాంటి బురదలలోకి వెళ్ళి అడ్వెంచర్లు చేసుకుంటా వాటిలలో ముళ్ళు ఉంటాయో తెలియదు, సీసవక్కలు ఉంటాయో తెలియదు, కానీ చేపలు పట్టాలని మాత్రం ఒక ఫోకస్ అయితే ఉంటుంది. ఇలా ఏమేమి ఉంటే ఏంటిది అనేది మనం జాగ్రత్త ఉండాలనేది ఉండదు. సో ఇట్లయితే ఏమన్నా చేపలు పట్టాలని అయితే మాత్రం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అప్రమత్తంగా ఉండండి. చూసుకుంటా చేయండి ఏదైనా పని చేస్తే. అమ్మో మొత్తం కాళ్ళకి ఇవి అంటుతానే మామూలుగా లేదు. మన సాయి అయితే మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు షూ. వాడితోడైతే మాత్రం వాడు జింక పిల్లి ఉరికినాడు ఉరుకుతాడు అవి వేసుకొని. కానీ మన లెక్క చెప్పులు వేసుకునే పరిస్థితి ఎట్లుంటుంది అనేది మీకు చూపెట్టినా కదా. ఎట్లయితే ఉన్నాయి చేపలు అయితే పట్టాలి. దెబ్బ తాకినా మంచిది కానీ చేప అయితే పట్టాలి అన్నట్టు ఉంటుంది. మన సాయి అయితే ఇప్పుడు చూడండి వేరే ప్లేస్కి అయితే వచ్చినాం. వేరే ప్లేస్లో ఎట్లా పడతాడని మీకు చూపిస్తా, ఓకేనా. చూసిలు కదా గాయస్, సారీ ఫర్ ద ఏం లేదు. చేప కొట్టే టైంలో వీడియో ఇద్దాం అనుకోరు, ఫోన్ వచ్చింది, ఫోన్ కట్ చేసి తీసిన. మొత్తానికి అయితే ఒకటైతే అటాక్ చేసింది. సరే కదా ఎంత ఉంటుందిరా సాయిది? కిలో, మినిమం కిలో అని చెప్తున్నాడు. చూడండి ఎంత పెద్ద ఉందో చూడండి. కొర్రమీన్ మా వాని బాధ చెప్పుకోవద్దు, కానీ అది ఇసిరేసి చిక్కుపడ్డది. పట్టుగా నిలబడ్డాడని వాడు బాధపడతాడు. వీళ్ళు బాగా పడతాయి అని చెప్పేసి అని. పెద్దనే ఉన్నదిరా, కేజీ అంటాను. కేజీకి ఎక్కువనే ఉంటాయి కదా అవి. మంచి వాని దగ్గరనే కదా. కప్పలు కానీ ఇది ఒక బాధ, లోపలికి ఉంటే దీని కావాలి. అంతే అంతే సంచేమో అక్కడ ఉన్నది, మా చేప వాట్ హ్యాపెన్. సో
సో గాయస్ ఫైనల్గా అయితే ఫిషింగ్ అయితే హంటింగ్ అయితే అయిపోయింది. చూసిలు కదా సాయి చేతుల చేప అయితే ఒకటి ఉంది, ఆ సంచి అక్కడ ఉన్నది. మాకైతే ఇప్పుడు ఇంకా వేరే వర్క్ ఉంది కాబట్టి మేము వెళ్తున్నాం గాయస్. ఈ వీడియో ఎట్లుందో మీరు కంపల్సరీ తప్పనిసరిగా కామెంట్ చేయండి. కొన్ని మిస్టేక్స్ అయితే వచ్చినాయి ఈ వీడియోలో, క్షమించండి. కాకపోతే నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీ ఏ మిస్టేక్ లేకుండా తీస్తా. అలాగే మీకు ఏమైనా చేపలు పట్టాలని అనుకుంటే మాత్రం మా నంబర్ మీకు బయోలో ఇస్తాను, తప్పనిసరిగా కాల్ చేయండి. మేము విత్ పర్మిషన్ అయితేనే పడతాము, వితౌట్ పర్మిషన్ అయితే మనకు అనవసరం, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. సో ఓకేనా గాయస్, చేపలు అయితే కింద గుమ్మరిస్తున్నాం చూడండి. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి గాయస్. మొత్తానికి అయితే 1 2 3 4 5 6 చేపలు అయితే పడ్డాయి, 6 అయితే పడ్డాయి. ఒక ఫోటో తీసాం సెట్ అయితే అదే కదే పట్టు ఆటగాడు. సో గాయస్ మా చేపలు పట్టిన వెయిట్ ఎంత ఉన్నదంటే 5 kgs 700 grams ఉన్నది. సంచి వెయిట్ 100 గ్రాములు తీసేస్తే 5.5 అనుకోండి. ఇక ఫైనల్గా అయితే హంటింగ్ అయితే అయిపోయింది.